హలో అండి. మనం ఎవరికైనా సరే ఒక మాట చెప్పాలి అంటే, ఆ మాట అయితే మనం ముందు పాటించుండాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ అయితే నా చిన్నప్పుడు ఎవరో చెప్పారు. నాకైతే బాగా గుర్తుండిపోయిందది. అది ఏంటంటే, ఒక స్కూల్‌లో ఒక మాస్టారు ఉంటారు. ఆ మాస్టారు చాలా మంచివాళ్ళు. ఆయన మాటకి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా విలువిస్తారు. తప్పనిసరిగా ఆయన ఏం చెప్పినా పాటిస్తారంట. ఆ స్కూల్‌లో ఒక అబ్బాయి స్లేట్ పెన్సిల్ తినే అలవాటైతే ఉందంట. వాళ్ళ అమ్మగారు ఆ స్లేట్ పెన్సిల్ ఆ పిల్లాడు తినడం చూసి, "నువ్వు అలా తినకు బాబు" అని చాలా సార్లు చెప్పినా సరే, ఆ అబ్బాయి మాత్రం తింటూనే ఉండేవాడట. అందుకనేసేమో ఇంకా స్కూల్‌లో ఆ మాస్టర్ చెప్పినా ఈ అబ్బాయి వింటాడేమో అనేసుకొని ఈ అబ్బాయిని ఆ మాస్టర్ దగ్గరికి వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి, "మాస్టారు మా బాబు ఇలా స్లేట్ పెన్సిల్ తింటున్నాడు. మీరు చెప్తే తినడం మానేస్తాడు. మీరు చెప్పండి సార్" అని చెప్పిందంట. దానికి ఆ మాస్టర్ ఏమో, "బాబుని రేపు తీసుకురా అమ్మా, రేపు చెప్తాను" అన్నారంట. మరుసటి రోజు కూడా ఆవిడ బాబుని తీసుకెళ్ళి చెప్పమన్నారంట. అయినా ఆ మాస్టర్ మాత్రం రేపు రండి అలా 3-4 డేస్ అయితే గడిచాయి. తర్వాత ఒక రోజు అయితే మాస్టర్ అయితే, "బాబు ఆ స్లేట్ పెన్సిల్ తినకు, అలా తినకూడదు, మంచిది కాదు" అని చెప్పారంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే మాస్టర్ ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు ఎందుకు అలా రమ్మన్నారు అని అడిగితే, స్లేట్ పెన్సిల్ తినే అలవాటు నాకు కూడా ఉందమ్మా, అది మానుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఒకరికి ఒక విషయం చెప్పే ముందు మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి కనుక నేను మానాక మీ అబ్బాయికి అయితే చెప్పానని సమాధానం అయితే చెప్పారంట. ఈ చిన్న కథ వినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మంచూరియా అయితే నేను యూట్యూబ్లో చూసే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.